శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన వ్యాస భాగవతంలో పోయిన వారం 2వ అధ్యాయాన్ని కూడా పూర్తి చేసుకున్నాము. దానికి ఆధ్యాత్మికంగా విచారించుకోవడం కూడా పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ 3వ అధ్యాయం నుంచి కొంత కథ చూద్దాము. అవసరమైన చోట మళ్ళీ ఆగి ఆధ్యాత్మికంగా ఆలోచించుకుందాము. కథాపరంగా మనవాడు దక్షుడు అలిగాడు అల్లుడి పైన. మామగారినని నన్ను గౌరవించలేదు అనుకున్నాడు, తిట్టుకుంటూ వెళ్ళాడు. ఇంకా నందీశ్వరుడు లేచాడు, ఆయన తిట్ల దండకం మొదలుపెట్టాడు. మన భృగు మహర్షి లేచాడు, ఆయన కూడా తిట్టడం మొదలుపెట్టాడు. అన్నట్టుగా కనిపిస్తూ ఉన్న కథలో ఉన్న అంతరార్థమేమి, తత్వమేమి అని చూసుకున్నాము. ఒక అందమైన విషయము ముందు చెప్పి తర్వాత మళ్ళీ కథలోకి వెళ్తాను. ప్రామిస్ కథలోకి వెళ్తాను. కానీ ఏంటంటే కథలోకి వెళ్దాం అనగానే నాకు తత్వమే కనిపిస్తూ ఉంటుంది, మరేం చెయ్యాలి? అందుకని కొంచెం నన్ను తట్టుకోండి. ఇక్కడ మనవాడు దక్షుడు అక్కడున్న వాళ్ళు వద్దయ్యా, ఆగయ్యా, ఉండు, ఏమా కోపము, అల్లుడి మీద అలిగితే ఎట్లా అంటే కూడా వినకుండా శాపాలు పెడుతున్నానని అనుకుంటూ ఉన్న దక్షుడు ఎవరున్నాడో ఆయన ఎవరో మనం చూసుకున్నాము. దక్షిణ మార్గంలో ఉండి కర్మలు చేసుకుంటూ ఉన్నవాడు దక్షుడు. కర్మ మార్గము, బ్రహ్మ మార్గం అని 2 మార్గాలు ఉంటాయి మనకి. కర్మనిష్ట, జ్ఞాననిష్ట అని పిలుస్తారు. కర్మ మార్గంలో ఉన్నవాళ్ళు ప్రపంచంలోకి వెళ్ళిపోతారు, మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఉంటారు. బ్రహ్మ మార్గంలో ఉన్నవాళ్ళు జ్ఞానంతో నిలబడి ఉంటారు, ఇంకా దానికి కర్మలు ఉండవు. జ్ఞానం ఉంటే కర్మలు ఉండవు, జ్ఞానం కలుగుతూ ఉంటే కర్మలు జారిపోతూ ఉంటాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అయితూనే ఉంటుంది, నీకు అసలు అనుమానమే లేదు. మనవాడు దక్షుడు కాబట్టి దక్షిణ మార్గంలో, కర్మ మార్గంలో, కర్మనిష్టలో ప్రపంచంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇప్పుడు దక్షుడు లేచి అంటే మన జీవుడు ప్రపంచంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడంటే అప్పుడు జరిగేదేమి? అక్కడ కూర్చున్నదెవరు? దక్షుడు ఎక్కడి నుంచి, ఏ సభలో నుంచి లేచి బయలుదేరుతున్నాడో? ప్రజాపతుల సభలో నుంచి లేచి బయటికి వెళ్తున్నాడు. అక్కడ కూర్చుని ఉన్నవాడెవరు? శివుడు. ఆయన ఆనందము. ఆనందం దగ్గర నుంచి జీవము చ్యుతమై ప్రపంచంలోకి జారుతూ ఉన్న సమయంలో ఆ ఆనందాన్ని ఎప్పుడు తగులుకుని ఉండే తత్వమేమి? మనలో ఆధ్యాత్మికంగా ఉన్న తత్వాల్లో ఆనందాన్ని అదే పనిగా తగులుకుని ఉండేదేమి? ఆనందమయ కోశము. ఆ ఆనందమయ కోశాన్నే నందీశ్వరుడిగా చూపిస్తారు. నంది అంటే ఆనంది, ఆనందమయ కోశము. అది ఎప్పుడూ ఆనందం పరమశివాన్ని తగులుకుని ఉంటుంది. అది ధర్మమై ఉంటుంది, వృషభ రూపము. ఎందుకు? ధర్మం అంటే కర్మలు. కర్మలు మొదలైనప్పుడు ఈ దక్షతతో కర్మలు చేసుకోవడం కోసం కర్మ మార్గంలో ప్రపంచంలోకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ ఆనందం దగ్గర నుంచి మొదట విడిపడేదేమి? ఆనందమయ కోశము. ఆ ఆనందమయ కోశం తర్వాత ఇంకా జ్ఞానమయ కోశం, అక్కడి నుంచి మనోమయ కోశం, అక్కడి నుంచి ప్రాణమయ కోశం, అక్కడి నుంచి అన్నమయ కోశంగా స్థూల దేహం వరకు వస్తాయి. కాబట్టి ఎప్పుడు నందీశ్వరుడే ఆనందాన్ని తగులుకుని ఉండడం అన్నది చూపిస్తారు. నంది అంటే ఆనంది. మళ్ళీ ఆనంది నహప్పునీయాత్ అరినళిన గద శంఖపాణిహి ముకుందహ అని మనం ఏది చదువుకున్నామో ఆ ఆనంది ఏదున్నదో ఆ ఆనంది ఈ ఆనంది కాదు. ముకుందహాయి ఉన్న ముకుందదాతి మోక్షాన్నిచ్చే ఆనంద స్వరూపం ఏదున్నదో ఆనందం బ్రహ్మ, దానికి అత్యంత సమీపంగా ఉండేది ఈ ఆనంది అంటే ఆనందమయ కోశము. ఈ 2 ఒకటేనా కాదా? ఆనందము, ఆనందమయ కోశము ఒకటేనా కాదా అన్న విషయము మనకు
మన తైత్తిరీయోపనిషత్తు చాలా కూలంకషంగా విచారిస్తూ ఉంటే, దాన్ని మనం చూసుకుంటూ వస్తూ ఉన్నాం బ్రహ్మసూత్రాల్లో. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు మనం చదువుకుంటున్న ఈశావాస్యం పూర్తయిన తర్వాత మళ్ళీ అదే మొదలుపెట్టుకుంటాం. కాబట్టి ఇక్కడ నందీశ్వరుడెవరు? ఇక్కడ ఆనంది ఎవరు అంటే, ఆనందమయ కోశం. ఇంక అక్కడి నుంచి మొత్తం అన్నీ స్థూల, సూక్ష్మ, కారణ దేహాలు పంచకోశమయమైన జన్మ మొత్తం అంతా వస్తూ ఉంటుంది. సరే ఇంతకది విషయము. తర్వాత మళ్ళీ ఇవన్నీ ఇంకొకసారి మళ్ళీ మధ్య మధ్యలో ఎట్లైనా డీకోడ్ చేస్తూనే ఉంటాము. ఇప్పుడు ఇంతకీ ఈ దక్షుడు లేచి బయలుదేరాడు కోపంతో రుసరుస శాపాలన్నీ పెట్టుకుంటూ. నంది లేచాడు. ఆయన గూడా రుష రోషంతో శాపాలన్నీ పెట్టాడు. ఇంకా ఆయన పెట్టగానే ఈయన లేచాడు. మన భృగు మహర్షి ఆయన కూడా అంతే కోపంతో బ్రహ్మదండాన్ని తీశాడు. ఇంకక్కడ కూర్చున్నవాడు మన ఆనంది. మన ఆనందము, మన పరబ్రహ్మము శివమై ఉన్నది. అదెందుకు కదులుతుంది? దాంట్లో ఏ కదలిక లేదు. అదట్లా ఉన్నది. అయితే ఇక్కడ మళ్ళీ నేను పోయిన వారము వీటిని డికోడింగ్ చేస్తున్న సమయంలో భవం అంటే ఏమి అని 2 రకాల భవములు చూపించాను. అట్లానే పాఖండం అంటే ఏమి అని ఇక్కడొక పాఖండము, ఇక్కడొక పాఖండము మళ్ళీ 2 పాఖండాలు చూపించాను. అట్లానే ఇప్పుడు ఒకటే పదము 2 అర్థాలుగా ఉన్నదాన్ని ఇంకొక దాన్ని చూపిస్తాను. విమనాహైవ కించిత్ విమనాహైవ. మన భవుడు భృగు శాపాన్ని కూడా విని కించిత్ విమనాహైవ సానుగః నిశ్చక్రామ అని చెప్పారు. కొంచెము విచలితమైన మనసుతో ఉన్నవాడిలాగా, కొంచెము మనసు చెదిరిన వాడిలాగా. ఒకవేళ ఆయన మనసు చెదిరిన వాడవుతే ఇంక శివుడు కాడు. శివమై ఉండాలి అంటే మనసు చెదరడానికి వీల్లేదు. ఇక్కడ మనసు చెదిరిన వాడిలాగా ఉండేందుకు అవకాశం ఎవరికి ఉంటుంది? భవుడికి, అంటే జన్మలు తీసుకునే వాడికి ఉంటుంది. ఇది కథాపరంగా. కానీ అధ్యాత్మపరంగా కించిత్ విమనాహైవ కొంచెం కూడా మనసు చెదరకుండా అని అర్థము. ఆయనకు మనస్సుగా నిలబడి ఉంటే గదా చెదరడం అనేది ఉండడము. అది చిత్తమై నిలబడి ఉండగా, శుద్ధమై ఉండగా, దాంట్లో మనసన్న లక్షణాలు ఉండవు కాబట్టి, దాంట్లో కదలికలు ఉండవు. ఆ విధంగా ఆయన లేచాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంకా తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఇంతగా అక్కడున్న వాళ్ళందరూ ఆ యజ్ఞాన్ని పూర్తి చేశారు. అవభృద స్నానం చేసుకున్నారు. ఇంక ఏ రజస్సు లేని ఆత్మలతో, మనసులతో వారి వారి నిలయాలకు వెళ్ళిపోయారు. అప్పుడేం జరిగింది? మైత్రేయః ఉవాచ సదా విద్విషతోః ఏవం కాలః వై ధ్రియమాణయోః జామాతుః శ్వశురస్యాపి సుమహాన్ అతిచక్రమే. ఏవం విద్విషతోః ఈ విధంగా విద్వేషాలతో ధ్రియమాణయోః అవే పగలతోటి ఉన్న సదా ఎల్లప్పుడు ఒకళ్ళపైన ఒకళ్ళు ద్వేషాలతో ఉన్న జామాతుః అల్లుడు గారు, శ్వశురస్య మామగారు ఉండగా సుమహాన్ కాలః ఎంతో కాలము అతిచక్రమే గడిచిపోయింది. ఇవే ద్వేషాలతో మామ అల్లుళ్ళిద్దరూ ఉండగానే ఎంతో కాలం గడిచిపోయింది. యదా అభిషిక్తః దక్షః తు బ్రహ్మణ పరమేష్ఠినా ప్రజాపతీనాం సర్వేషాం ఆధిపత్యే స్మయః అభవత్. ఈలోగా ఒకానొక సమయంలో చాలా కాలానికి మన దక్షుడు పరమేష్ఠిన బ్రహ్మణ ఆ బ్రహ్మదేవుడి చేత యదా ఎప్పుడైతే సర్వేషాం ప్రజాపతీనాం ప్రజాపతులందరికీ అధిపతిగా అభిషిక్తః తు అభిషేకం పొందాడో ఇంక వెంటనే స్మయః అభవత్ ఆయనకి మహా గర్వం పెరిగింది. ఎంతో గర్వం కలిగింది ఆయనలో.
చాలా కాలానికి దక్షుణ్ణి ప్రజాపతులందరికీ నాయకుడిగా మన బ్రహ్మదేవుడు నియమించాడు. ఇంక దానితో ఆయనకి చాలా పొగరు కలిగింది. దాంతో ఆయనేం జేశాడు, ఇష్ట్వా సహ వాజపేయేన బ్రహ్మిష్టాన్ అభిభూయ చ బృహస్పతి సవం నామ సమారేభే క్రతూత్తమం. ఆయనేం జేశాడు, బ్రహ్మిష్టాన్ అభిభూయ, బ్రహ్మనిష్టలో ఉన్న వాళ్ళని పక్కన బెట్టి, వాళ్ళని పట్టించుకోకుండా, ఆయన ఇష్టమొచ్చినట్టు వాజపేయమన్న ఇష్టిని, యాగాన్ని ఇష్ట్వా చేసుకున్నాడు ముందు. చేసుకున్నాక ఇదిగో ఇప్పుడేం జరుగుతుందంటే, మనసులెట్లా ఉంటాయంటే, ముందు ఇది విధి, ఇది నిషేధము అని ఎవరైనా చెప్తే, ఏదో చేస్తాము. భయం చేతనో, భక్తి చేతనో చేస్తాము. ఆ భయభక్తులతో చెప్పినట్టు కొంతకాలం చేశాక, ఒకానొక సమయంలో కొంచెం భయం తగ్గి, సరే చూద్దాం ఏం జరుగుతుందో అని ఒక్కసారి కొంచెం తప్పు చేశామనుకోండి, ఏదైనా కొంచెం తప్పు చేశామనుకోండి, చాలా చిన్నది, చాలా సింపుల్ విషయము. ఎవరు పట్టించుకోలేదనుకోండి, ఇంకా కొంచెం ధైర్యం ఎక్కువైతుంది. ఈసారి కొంచెం పెద్ద తప్పు చేసి చూద్దాము ఏం జరుగుతుందో అని అనిపిస్తుంది. ఎంత దూరం వెళ్ళగలను, ఎవరు నన్ను అడ్డుకుంటారేమో చూద్దాము అని ట్రై చేయాలనిపిస్తుంది. ఇంకా కొంచెం తప్పు చేసేసరికి ఇంకెవరేం అనలేదనుకోండి, ఇంకా కొంచెం చేసి చూద్దాం అనిపిస్తుంది. అట్లా కొంచెం, కొంచెం, కొంచెం ఆ తప్పులు పెరుగుతూ పోతాయి. ఇనీషియల్‌గా ప్రతివాడు ఇంక చెయ్యరాని మహాపరాధాలన్నీ చెయ్యరు. వాళ్ళు కొంచెం, కొంచెం జేస్తారు. వాళ్ళలో మళ్ళీ వెంటనే ఆ భయమో, ఆ భక్తో ఏదో ఒక కారణము, ధర్మమో పైకొచ్చిందనుకోండి, వద్దట్లా చెయ్యొద్దని వాళ్ళని వాళ్ళు చెప్పుకొని ఆపుకోగలిగితే సరిపోతుంది. అయితే బయట నుంచి ఆపేవాళ్ళెవరూ లేరు. లోపల వాడి ధర్మం గూడా వాడిని ఆపట్లేదనుకోండి, ఇంకా వాడు అదే పనిగా తప్పులు చేయడానికి ఉపక్రమిస్తూ ఉంటాడు. అట్లా మనవాడు గూడా ఇక్కడ ఇనీషియల్‌గా ఏదో ఒక వాజపేయమని చేసుకున్నాడు. బ్రహ్మనిష్టలో ఉన్న వాళ్ళందరిని, బ్రహ్మర్షుల్ని వాళ్ళందరిని పక్కన పెట్టి ఆయన ఇష్టమొచ్చినట్టు ఆయన చేసుకున్నాడు. ఎవరేం అనలేదు. వాళ్ళేం అనకపోయేసరికి ఈయనకు ధైర్యం ఎక్కువయింది. ఈసారి బృహస్పతి అనే ఇంకొక సవనము ఒక యజ్ఞం బెట్టుకున్నాడు. ఆ పేరుతో ఉన్న ఒక క్రతువుని, ఒక మంచి పెద్ద ఉత్తమమైన క్రతువుని సమారేభే మొదలుబెట్టాడు. ఈసారి ఏం జరుగుతుందో చూద్దాము. ఈసారి గూడా ఎవరేం అనలేదనుకోండి, ఇంక దాని తర్వాత ఇంకా ఏమైనా చేయొచ్చు. ఇంకా అట్లా పెంచుకుంటూ పోవచ్చు. లోపల వాళ్ళలో ధర్మమైనా ఉండాలి. బయట ఎవరైనా దండించడమైనా చేయాలి. ఆ 2 1 గాని, 2 గాని మిస్ అయ్యాయనుకోండి, ఇంక ఇట్లనే ఉంటుంది పరిస్థితి. అప్పుడేం జరిగిందంటే, తస్మిన్ బ్రహ్మర్షయః సర్వే దేవర్షి పితృదేవతాః ఆసన్ కృతస్వస్త్యేనాః తత్ పత్న్యః చ సభర్తృకాః. తస్మిన్ ఆ బృహస్పతి సవమేదున్నదో, ఆ యజ్ఞానికి సర్వే బ్రహ్మర్షయః బ్రహ్మర్షులందరూ వెళ్లారు ఈసారి. మొదటిసారి ఆయన బ్రహ్మర్షుల్ని పిలవకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ఒకటి చేసుకొని చూసాడు. ఎవరేమనలేదు. ఈసారి బ్రహ్మర్షుల్ని కూడా పిలిచి మరీ చేసాడు. వాళ్ళొచ్చారింతకి. ఇంకా అప్పుడు దేవర్షులను గూడా పిలిచాడు. పితృదేవతలను పిలిచాడు. వీళ్ళందరూ వచ్చారు. వచ్చి అందులో వీళ్ళతో పాటు వీళ్ళ పత్న్యః వాళ్ళ భార్యలు కూడా వచ్చి సభర్తృకాః వాళ్ళ భర్తలతో పాటుగా కృతస్వస్త్యేనాః మంగళ కర్మలన్నీ చేయించుకుని అక్కడ కూర్చున్నారు. ఈ విషయాలన్నీ అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. అక్కడ దక్షుడు చేస్తున్న బృహస్పతి శవం గురించి, దానికి బ్రహ్మర్షులు, దేవర్షులు, పితృదేవతలు భార్యలతో సహా వెళ్ళడం గురించి అక్కడ అందరూ గొప్పగా ఉపచారాలు పొందడం గురించి అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. తత్ ఉపసృత్య నభసి ఖేచరాణాం ప్రజల్పతాం సతి దాక్షాయణీ దేవి పితుః యజ్ఞ మహోత్సవం వ్రజంతీః సర్వతః దివ్యః ఉపదేవవర స్త్రియః
విమానయానాః సప్రేష్టాః నిష్కకంఠీః సువాససః దృష్ట్వా స్వనిలయాభ్యాసే లోలాక్షీః మృష్టకుండలాః పతిం భూతపతిం దేవం ఔత్సుక్యాత్ అభ్యభాషత. మన దాక్షాయణి దక్షుడి కూతురు సతీదేవి, ఆమె యొక్క పితుహు తండ్రి దక్షుడి యొక్క ఈ యజ్ఞ మహోత్సవం గురించి నభసి ఆకాశంలో వెళ్తూ ఉన్న ఖేచరులందరూ వాళ్ళ వాళ్ళ విమానాల్లో వెళ్తూ ఆ ఖేచరులందరూ ప్రజల్పత మాట్లాడుకుంటూ ఉంటే దాన్ని ఉపసృత్య విని వాళ్ళందరూ ఆ ఖేచరులందరూ ఉపదేవ వరస్త్రియః ఉపదేవులు వాళ్ళ యొక్క భార్యలు వాళ్ళందరితో పాటు కలిసి వాళ్ళు సర్వతః దిగ్భ్యః అన్ని దిక్కుల నుంచి అన్ని వైపుల నుంచి వ్రజంతీః వెళ్తూ ఉన్నారు. విమానయానాః విమానాల్లో వెళ్తూ ఉన్నారు. వాళ్ళు ఈ ఉపదేవ వరస్త్రియః ఉపదేవుల యొక్క భార్యలు సప్రేష్టాః వాళ్ళ ప్రియులతో పాటు వాళ్ళ భర్తలతో పాటు నిష్కకంఠీః నిష్కములు అంటే బంగారు కాసులు, కాసుల దండలవన్నీ మెడలో వేసుకుని సువాససః చక్కటి పట్టు వస్త్రాలన్నీ ధరించి లోలాక్షీః కళ్ళన్నీ తిప్పుకుంటూ చక్కగా వాళ్ళ భర్తలతో చలాకీగా మాట్లాడుతూ మృష్టకుండలాః చక్కటి అందమైన బంగారపు కుండలాలన్నీ ధరించి ఇంకా ఆకాశంలో వాళ్ళ భర్తలతో విమానాల్లో వెళ్తూ ఈ స్త్రీలందరూ మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ దక్షుడు గొప్పగా ఉత్సవం చేసుకుంటున్నాడని, అది మన సతీదేవి స్వనిలయాభ్యాసే, అభ్యాసము అంటే ప్రదేశము, దేశము, ఉద్దేశము అన్నిటికి ఒకటే అర్థము. ఆ ప్లేస్ అని అర్థం. అక్కడి నుంచి ఆమె స్వనిలయం నుంచి వాళ్ళ ఇంటి ముందు నుంచి దృష్ట్వా చూసి ఆమె భర్త భూతపతి భగవంతుడు శివుడు, ఆ దేవదేవుడు ఆయన దగ్గరికెళ్ళి ఆయనతో ఔత్సుక్యాత్ చాలా ఉత్సాహంగా అభ్యభాషత ఆయనతో అన్నది. వీళ్ళందరూ అందంగా తయారయ్యి చక్కగా వాళ్ళ భర్తలతో ఆకాశంలో విమానాల్లో తిరుగుతూ దక్షుడి చేస్తూ ఉన్న ఉత్సవం గురించి మాట్లాడుకుంటుంటే వాళ్ళ ఇంటి ముందు నిలబడి చూసింది మొత్తం విని గబగబా భర్త దగ్గరికొచ్చి ఆయనతో ఉత్సాహంగా చెప్తూ ఉన్నది మన సతీదేవి. సతీ ఉవాచ ప్రజాపతేః తే శ్వశురస్య సాంప్రతం నిర్యాపితః యజ్ఞమహోత్సవః కిల వయం చ తత్ర అభిసరామ వామా తే యది అర్థితా అమీ విబుధాః వ్రజంతిః. ఇదిగో సాంప్రతం ఇప్పుడు ప్రజాపతేః తే శ్వశురస్య, ప్రజాపతి అయిన దక్ష ప్రజాపతి నీ మామగారు ఆయన దగ్గర ఒక యజ్ఞ మహోత్సవము నిర్యాపితః కిల జరుగుతున్నది కదా, వయంచ మనం కూడా తత్ర అక్కడికి అభిసరామ వెళ్దాము. ఓ వామా తే యది అర్థిత, నీకిష్టమైతే మనం కూడా అక్కడికెళ్దాం పద. నాకు వెళ్ళాలనుంది, నువ్వు కూడా ఒప్పుకున్నావనుకో మనిద్దరం కలిసి వెళ్దాము. మీ మామయ్య ఆ దక్ష ప్రజాపతి ఇప్పుడు ఏదో పెద్ద యజ్ఞం చేసుకుంటున్నట్ట. అమీ విబుధాః వ్రజంతిః, ఈ దేవతలందరూ కూడా అటే వెళ్తూ ఉన్నారు, మనం కూడా వెళ్దాం పా అని ఆమె భర్తతో అన్నది. తస్మిన్ భగిన్యః మమ భర్తృభిః స్వకైః ధ్రువం గమిష్యంతి సుహృద్దిదృక్షవః అహం చ తస్మిన్ భవతా అభికామయే సహ ఉపనీతం పరిబర్హం అర్హితుం. తస్మిన్ ఆ యజ్ఞానికి మమ భగిన్యః నా అక్కా చెల్లెళ్ళు కూడా వస్తారు. స్వకైః భర్తృభిః వాళ్ళ భర్తలతో పాటు నా సోదరులు కూడా, నా అక్క చెల్లెళ్ళు కూడా అక్కడికి వస్తారు. ధ్రువం తప్పకుండా గమిష్యంతి వెళ్తారు.
ఎందుకు వెళ్తారంటే వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ భర్తలతో సుహృద్దిదృక్షవః వాళ్ళు కూడా సుహృతులను వాళ్ళ పుట్టింటి వాళ్ళని, సన్నిహితులను, సుహృతులను చూడాలన్న కోరికతో మా అక్క వాళ్ళందరూ, చెల్లెళ్ళందరూ కూడా వెళ్తారు. అహంచ నేను కూడా తస్మిన్ అక్కడికి వెళ్ళి, అక్కడ ఆ యజ్ఞంలో భవతా సహా మీతో పాటు ఉపనీతం వాళ్ళు ఇచ్చే పరిబర్హం కానుకలను అర్హితుం అభికామయ్యే పుచ్చుకోవాలని కోరుకుంటున్నాను. మా అక్కలందరూ వాళ్ళ భర్తలతో పాటొస్తారు. నీతో పాటు వెళ్ళి నేను కూడా అక్కడ ఇచ్చే కానుకలను పుచ్చుకోవాలని కోరుకుంటున్నాను. వెళ్దాం పదా అని ఆమె అంటూ ఉన్నది. తత్ర శ్వశ్రూః మే నను భర్తృసమ్మిత మాతృశుశ్రూః క్లిన్నధియం చ మాతరం ద్రక్ష్యే చిరోత్కంఠమనాః మహర్షిభిః ఉన్నీయమానం చ మృడా అధ్వరధ్వజం. ఓ మృడా! మృడా అంటే సుఖాన్నిచ్చేవాడా, మంగళాలను కలిగించేవాడా శివ. తత్ర అక్కడ శ్వశ్రూః మే నా అక్కలందరూ వస్తారు. భర్తృసమ్మితాః వాళ్ళందరూ వారి వారి భర్తలతో కలిసి మా అక్కయ్యలందరూ వస్తారు. అట్లానే మాతృశుశ్రూః మా అమ్మ వాళ్ళ అక్కలు కూడా వస్తారు. మా పెద్దమ్మలు కూడా వస్తారు. మా అమ్మ కూడా ఉంటుందక్కడ. క్లిన్నదియం ఆమె మనసంతా నా కోసము ఆర్ద్రమై ఉంటుంది. వీళ్ళందరినీ ద్రక్షే చూస్తాను. వెళ్ళానంటే అందరూ వస్తారు ఈ ఉత్సవానికి. వాళ్ళందరినీ చూడొచ్చు నేను. చూడాలని చిరోత్కంఠమనాః ఎంత కాలంగానో అనిపిస్తున్నది నాకు. పైగా దీంతో పాటు ఓ మృడా అధ్వరధ్వజం ఆ యజ్ఞధ్వజాన్ని ఉన్నీయమానం ఎత్తి పట్టుకుంటున్న మహర్షులను కూడా చూడొచ్చు. మా అక్కయ్యలను చూడొచ్చు. వాళ్ళ భర్తలతో పాటొస్తారు. మా పెద్దమ్మల్ని చూడొచ్చు. మా అమ్మతో మాట్లాడొచ్చు. అట్లానే అక్కడ యజ్ఞధ్వజాన్ని ఎత్తిపడుతూ ఉన్న మహర్షులను చూడొచ్చని నాకు చాలా కోరికగా ఉంది. ఎన్నాళ్ళ నుంచి కోరుకుంటున్నాను. వెళ్దాం పదా అని ఆమె చెప్తూ ఉన్నది. ఆమె అక్కలెవరు? వాళ్ళ భర్తలెవరు? వాళ్ళ అమ్మెవరు? వాళ్ళ అమ్మగారి అక్కలెవరు? వాళ్ళ భర్తలెవరు? అన్నది మీకందరికి గుర్తుండే ఉంటుంది. దీన్ని 1, 2, 3 వారాలుగా చూసుకుంటూ వస్తూ ఉన్నాము. మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ మన దక్ష ప్రజాపతి ఉన్నాడు గదా! ఆ దక్ష ప్రజాపతి భార్య ప్రసూతి. ఈ ప్రసూతికి, దక్ష ప్రజాపతికే మన సతీదేవి జన్మించింది. కాబట్టి సతీదేవికి అక్కలు వీళ్ళందరూ స్వధ, స్వాహ, మూర్తి, హ్రీ, తితిక్ష, మేధ, బుద్ధి వీళ్ళందరూ శ్రద్ధ వరకు. ఈ 15 మంది అక్కలు వాళ్ళ భర్తలు ధర్ముడు, అగ్ని, పితృదేవతలు కాక వాళ్ళ అమ్మగారు అక్కడ ప్రసూతి ఎట్లయినా ఉంటుంది. కాక పెద్దమ్మలు ప్రసూతి వాళ్ళ అక్కయ్యలు దేవహూతి, ఆకూతి ఉన్నారు. వాళ్ళ భర్తలు గూడా ఉంటారు. వీళ్ళ కూతుర్లు దక్షిణ, కళ, అనసూయ, శ్రద్ధ, హవిర్భువి, గతి, క్రియ, అరుంధతి, చిట్టి, ఖ్యాతి వీళ్ళందరూ కూడా మళ్ళీ మన సతీదేవికి అక్కయ్యలు. వాళ్ళ భర్తలు అంగిరసుడు, మరీచి మహర్షి, పులహుడు, క్రతువు, వశిష్ఠ మహర్షి వీళ్ళందరూ కూడా వస్తారు. వీళ్ళందరినీ చూడొచ్చు నేను అక్కడికి వెళ్ళానంటే. పైగా మా అమ్మమ్మ గారు శతరూప గూడా ఉంటారో ఏమో! మనువు గారు మా తాతయ్య గారు గూడా ఉండొచ్చు. వీళ్ళందరినీ చూడొచ్చు నేను వెళ్ళానంటే. పైగా వీళ్ళతో పాటు వాళ్ళ బిడ్డలు గూడా వస్తారు. వాళ్ళందరిని గూడా చూడొచ్చని ఆమె మనసులో ఏమనుకున్నదో మరి. కాబట్టి ఓ మృడా వీళ్ళందరూ వస్తారు. చూడాలని కోరికగా ఉంది. వెళ్దాము అని ఆమె చెప్తూ ఉన్నది ఉత్సాహంగా. త్వయా ఏతత్ ఆశ్చర్యం అజా ఆత్మమాయయా వినిర్మితం భాతి గుణత్రయాత్మకం తథాపి అహం యోషిత్ అతత్వవిత్ చ తే దీనా దిదృక్షే భవ మే భవక్షితిం. ఓ అజా నీకు జన్మ లేదు నాకు తెలుసు. అటువంటి జన్మలేని త్వయా నీ చేత ఏతత్
ఈ బ్రహ్మాండమంతా, జగత్తంతా, ఈ ఆశ్చర్యమంతా ఆత్మ మాయయ నీ స్వమాయ చేత గుణత్రయాత్మకమైన ఈ జగత్ వినిర్మితం, నిర్మించబడ్డది, సృష్టి జరిగింది, నీలోనే భాతి, ప్రకాశిస్తూ ఉన్నది. తథాపి అయినా కూడా అహం నేను యోషిత్ ఏదో ఆడదాన్ని, తే అతత్వవిత్ చ నీ యొక్క తత్వము తెలిసిన దాన్ని కాదు, దీనురాలను భవ మే నా యొక్క భవక్షితిం నేను పుట్టిన స్థలాన్ని, నా పుట్టింటిని దిదృక్షే చూస్తాను. ఇదంతా నీ వల్లే వచ్చింది, నీలోనే ఉన్నది అని నాకు తెలుసు. కానీ ఆ తత్వం పూర్తిగా అర్థం కాలేదు. ఇంకా అజ్ఞానంలోనే ఉన్నాను. నా పుట్టింటిని చూడాలి, నా పుట్టింటాళ్ళని చూడాలని ఆశపడుతున్నాను. వెళ్దాము అని ఆమె చెప్తూ ఉన్నది. తస్య ప్రయాంతిః అభవ అన్యయోషితః అపి అలంకృతాః కాంతసఖాః వరూధసః యాసాం వ్రజద్భిః శితికంఠా మండితం నభః విమానైః కలహంస పాండుభిః. ఓ అభవా, నీకు భవములు జన్మలు లేవు, అయినా కూడా నాకున్నది. నేను ఎక్కడి నుంచొచ్చానో ఆ జన్మ, ఆ పుట్టినింటిని చూడాలని కోరుకుంటున్నాను. పశ్య చూడు, ఈ ప్రయాంతిః వెళుతూ ఉన్న అన్యయోషితః వేరే ఆడవాళ్ళని చూడు. వాళ్ళు చూసావా చక్కగా అలంకరించుకుని, కాంతసఖాః వాళ్లకు ప్రియమైన వాళ్ళ భర్తలతో పాటు కలిసి సుఖంగా, వరూధసః గుంపులు గుంపులుగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఓ శితికంఠ, వ్రజద్భిః వెళ్తూ ఉన్న యాసాం విమానైః ఎవరి యొక్క విమానాలైతే, కలహంస పాండుభిః కలహంసల్లాగా తెల్లగా, నభః ఆకాశమంతా ప్రకాశింపచేస్తూ ఉన్నాయో, ఎవరి యొక్క కలహంసల్లాంటి తెల్లటి విమానాల చేత ఆకాశమంతా మండితము ప్రకాశిస్తూ ఉన్నదో, అటువంటి వీళ్లను, వాళ్ళ విమానాలను చూస్తున్నావా? నాకు కూడా వెళ్ళాలని ఉన్నది. నీకు భవము లేకపోయిండొచ్చు, నాకున్నది. వీళ్ళందరూ వాళ్ళ భర్తలతో కలిసి చక్కగా అలంకరించుకుని వెళ్తూ ఉంటే, నాకు కూడా నీతో పాటు అలా వెళ్ళాలని ఆశగా ఉన్నది. మా వాళ్ళందరినీ చూడాలని కోరికగా ఉన్నది. తెల్లటి కంఠంతో ఉన్నావు నువ్వు, కానీ అట్లానే తెల్లటి విమానాలలో ఎక్కి వీళ్ళందరూ భరతులతో కలిసి వెళ్తూ ఉంటే, వాళ్ళ విమానాల చేత ఈ ఆకాశమంతా ప్రకాశిస్తున్నది చూస్తున్నావా? నాకు కూడా అట్లా వెళ్ళాలని కోరికగా ఉన్నది. కథం సుతాయాః పితృగేహ కౌతుకం నిశమ్య దేహః సురవర్యా న ఇంగతే అనాహుతాః అపి అభియంతి సౌహృదం భర్తుః గురోః దేహకృతః చ కేతనం. ఓ సురవర్య, ఓ దేవశ్రేష్ఠుడా, సుతాయాః దేహః కూతుర్ల దేహాలు, పితృగేహ కౌతుకం తండ్రి గారింట్లో జరిగే ఉత్సవం గురించి నిశమ్య విన్నాక కూడా, కథం న ఇంగతే కదలకుండా ఎట్లా ఉంటుందయ్యా, నా మనసు కదులుతున్నది. మా నాన్న వాళ్ళ ఇంట్లో ఏదో ఉత్సవం చేసుకుంటున్నారంటే వింటే ఏ అమ్మాయికి మనసు కదలకుండా ఉంటుంది? అంటే వాళ్ళు పిలవలేదు కదా, మనం ఎట్లా వెళ్తామంటే, ఇదిగో నీకు ఒక మాట చెప్తాను చూడు, విను శివ. అనాహుతాః అపి పిలవకపోయినా కూడా, సౌహృదం సుహృజ్జనులెవరుంటారో వాళ్ళ కేతనం ఇళ్లకు, భర్తుః భర్త ఇంటికి, గురోహో గురువుగారి ఇంటికి, దేహకృతః శరీరం ఇచ్చిన తండ్రి ఇంటికి, ఇటువంటి వాళ్ళ ఇంటికి పిలవకపోయినా కూడా అభియంతి వెళ్ళొచ్చు. కాబట్టి మా నాన్న నన్ను పిలవలసిన అవసరం లేదు. మా నాన్న ఇంట్లో జరిగే ఉత్సవానికి నన్ను పిలవడం ఎందుకు? పిలవకపోయినా వెళ్తాను. మా ఇల్లది అని ఆమె చెప్తూ ఉన్నది.
తత్ మే ప్రసీద ఇదం అమర్త్య వాంఛితం కర్తుం భవాన్ కారుణికః బత అర్హతి. త్వయా ఆత్మనః అద్యే అహం అదభ్రచక్షుషా నిరూపితా మా అనుగృహాణ యాచితః. తత్ కాబట్టి, ఓ అమర్త్య, ఓ మృత్యువును దాటినవాడా, అమృత స్వరూపమా, మే ప్రసీద, నన్ను అనుగ్రహించు. ఇదిగో, ఇదం వాంఛితం, ఈ కోరికున్నది నాకు. కారుణికుడివై ఉన్నావు, కరుణ కలిగిన వాడివి. అటువంటి భవాన్ మీరు నా కోరికను కర్తుం అర్హతి, చేయవలసి ఉన్నది. నా ముద్దు తీర్చాలి కోరుకుంటున్నాను. కాబట్టి వెళ్దాం పద. ఇదిగో నీకు ఒక మాట చెప్తున్నాను విను. అదప్రచక్షుష, అంతులేని చూపుతో, అఖండమైన జ్ఞానంతో ఉన్న నువ్వే ఏం చేశావు? అటువంటి త్వయా, నీ చేతనే, అహం నేను, ఆత్మనః అర్ధే నిరూపిత, నీలో సగభాగంగా ఉంచబడ్డాను. నువ్వే నన్ను నీలో సగభాగం అని చెప్తావు. అట్లాంటప్పుడు నీలో సగభాగం కోరుకుంటున్నది కాబట్టి అవతల భాగం కూడా వినవలసి ఉన్నది. నా కోరికను మన్నించు. యాచితః అనుగ్రహాణ, నేనేది కోరుకుంటున్నానో దాన్ని అనుగ్రహించు అని ఆమె అడిగింది. ఇంకప్పుడు మన మైత్రేయ మహర్షి మనకు కథ చెప్తూ ఉన్నారు. ఏవం గిరిత్రః ప్రియయా అభిభాషితః ప్రత్యభ్యదత్త ప్రహసన్ సుహృత్ప్రియః సంస్మారితః మర్మవిదః కువాగ్ ఇష్యూన్ యాన్ ఆహ కః విశ్వసృజాం సమక్షతః. ఏవం, ఈ విధంగా, ప్రియయా అభిభాషితః, ప్రియురాలి చేత చెప్పబడ్డవాడై, మన గిరిత్రః, గిరులను తరింపచేసేవాడు శివుడు, సుహృత్ప్రియః, సుహృత్తులకు ప్రియాన్ని కలిగించేవాడు, ప్రహసన్, చిరునవ్వుతో, ప్రత్యభ్యదత్త, ఆమెతో బదులు పలుకుతూ ఉన్నాడు. ఆమెకు చిరునవ్వుతో జవాబు చెప్తున్నాడు. ఆమెకు ప్రియం కలిగించాలన్న కోరిక ఆయనకు ఉన్నది. కానీ యాన్, ఏవైతే, ఏ కువాక్ ఇష్యూన్, కుమాటలు, కుత్సితపు మాటలు అన్న బాణాలను, విశ్వసృజాం సమక్షతః, ప్రజాపతుల సమక్షంలో, కః అంటే దక్ష ప్రజాపతి, మర్మబిదః, హృదయాన్ని భేదించేలాంటి బాణాల్లాంటి మాటలతో ఆయన పొడిచాడో మన దక్షుడు, దాన్ని కూడా ఆయన సంస్మారితః, గుర్తు చేసుకునే ఆమెతో ఈ విధంగా ఆహా అంటూ ఉన్నాడు. ప్రియురాలికి ప్రియం చెయ్యాలని ఆయనకున్నది. కానీ ఆమె వెళ్ళాలనుకుంటున్నది ఎక్కడికి? మాటలన్న ఈటలతో మనసులని తూట్లు పొడవగలిగిన వాడి దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటున్నది. కాబట్టి ఇప్పుడు ఆమెకి ఏమి చెప్తాము అని ఆయన జాగ్రత్తగా ఆలోచించుకుని చెప్తూ ఉన్నారు మన పరమశివుడు. భగవంతుడు ఏమంటున్నారంటే, ఇక్కడ శివుడు అన్నాడు, భవుడన్నాడు, మృడుడు అన్నాడు అని చెప్పట్లేదు. భగవానుడు అన్నాడు అని మన వ్యాసుల వారు రాశారు. ఆయన ఎక్కడెక్కడైతే శ్రీ భగవాన్ ఉవాచ అంటారో అది మనకు భగవద్గీత. ఎక్కడ భగవాన్ ఉవాచ ఉన్నా సరే నేను మళ్ళీ వెనక్కి వచ్చి భగవద్గీతగానే దాన్ని చదువుకుంటాను అధ్యాత్మ పరంగా. ఇక్కడ మాత్రం కథాపరంగా ముందు చెప్తాను, తర్వాత నెమ్మదిగా మళ్ళీ చూసుకుందాము, అనుమానం లేదు. భగవద్గీతలు మనకు అత్యవసరము. భగవంతుడు ఎక్కడెక్కడ ఏమి ఉపదేశం చేసినా సరే జాగ్రత్తగా ఆలోచించుకోవాలి, చెప్పిన విషయాన్ని ఆచరిస్తూ వెళ్ళాలి. ఇంకా దీనికి ఎక్సెప్షన్ లేదు. భగవంతుడు ఏం ఉపదేశం చేస్తున్నారు, ఇప్పుడు సతీదేవికి ఏమి చెప్తున్నారో చూద్దాము.
త్వయా ఉదితం శోభనం ఏవ శోభనే అనాహుతాః అపి అభియంతి బంధుషు తే యది అనుత్పాదిత దోష దృష్టయః బలీయసా అనాత్మ్యం మదేన మన్యునా. ఓ శోభనే, ఓ మంగళమూర్తి, త్వయా నీ చేత ఉదితం చెప్పబడ్డ ఈ మాట శోభనం ఏవ, చాలా మంచి మాట చెప్పావు, నిజం. ఓ మంగళ స్వరూపురాలా, నువ్వు చెప్పిన మాట పరమ మంగళకరము, అవును నిజము. అనాహుతాః అపి, పిలవకపోయినా కూడా బంధుషు అభియంతి, బంధువుల దగ్గరికి వెళ్ళవలసి ఉంది, అవును. బంధువులు పిలిస్తేనే మనం వెళ్ళవలసిన పని లేదు. బంధువుల దగ్గరికి వెళ్ళడానికి పిలుపులు అవసరం లేదు, నిజము. అయితే ఆ బంధువులు ఎటువంటి వాళ్ళు అన్న విషయం మనం చూసుకోవాలి. మనము బంధువులు ఎటువంటి వాళ్ళని చూసుకుని వెళ్ళవలసి ఉంది. బంధువులు మనల్ని ఆదరిస్తారన్నప్పుడు పిలవకపోయినా వెళ్ళొచ్చు. అనాదరిస్తారని తెలిసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నీకొక మాట చెప్తున్నాను విను. వాళ్ళు, ఆ బంధువులు యది ఒకవేళ మన్యునా, కోపావేశాలతో ఉంటారో, బలీయస అనాత్మ్య మదేన, బలీయమైన అనాత్మలతో కూడిన మదము, అనాత్మ అంటే దేహాదులు, దేహాత్యభిమానాలతో, కోపాలతో ఎవరుంటారో అటువంటి వాళ్ళు అనుత్పాదిత దోష దృష్టయః, దోష దృష్టి లేని వాళ్ళు అయి ఉంటే, బలమైన దేహాద్యభిమానాలతో, కోపాలతో, దోషభూయిష్టమై ఉన్న దృష్టి లేని వాళ్ళైతే, వాళ్లకు దృష్టి దోషాలు లేవు, వాళ్ళ దృష్టి స్వచ్ఛంగా నిర్మలంగా ఉన్నది అంటేనే అటువంటి బంధువుల దగ్గరికి వాళ్ళు పిలిచినా పిలవకపోయినా వెళ్ళొచ్చు. అయితే కోపాలతో, తాపాలతో, మదాలతో, దేహాద్యభిమానాలతో వాళ్ళ దృష్టి దోషపూరితమై ఉంటే, వాళ్ళ చూపు సరిగ్గా లేనప్పుడు తారతమ్యాలు చూస్తారు, తరతమ భేదాలు చూస్తారు, కోపాలతో, తాపాలతో ఉంటారు. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళరాదు. విద్యా తపో విత్త వపుః వయః కులైః సతాం గుణైః షడ్భిః అసత్తమేతరైః స్మృతౌ హతాయాం భృతమాన దుర్దృశః స్తబ్ధాః న పశ్యంతిః ధామ భూయసాం. ఇక్కడ ఎంత మంచి మాట చెప్పారంటే గురువుగారు, చాలా ముఖ్యమైన విషయం చెప్పారు. ఒక షడ్భిః గుణైః, 6 గుణాలతో ఉంటారు మనుషులు. అయితే ఆ గుణాలు సత్పురుషులలో ఉంటే అవి సద్గుణాలవుతాయి. ఇతరైః, సత్పురుషులు కారు వాళ్ళు, అసత్పురుషులు, అసత్ మార్గంలో ఉన్నారంటే వాళ్ళలో అవే మళ్ళీ అసత్తమమైన గుణాలు, దుర్గుణాలై ఉంటాయి. అవే గుణాలు. ఇప్పుడు ఒక మనిషిలో విద్య ఉన్నదనుకోండి, బాగా చదువుకున్నవాడనుకోండి, బాగా చదువుకున్నవాడు సన్మార్గంలో ఉన్నాడు, మంచివాడనుకోండి, అప్పుడు వాడి విద్య వాడిలో సద్గుణమై ఉంటుంది. ఒకవేళ వాడు దుర్మార్గుడనుకోండి, వాడు అసత్తును పట్టుకుని ఉంటాడనుకోండి, వాడిలో బలీయమైన అనాత్మ మదమున్నది, మన్యు ఉన్నదనుకోండి, అటువంటి వాడిలో బాగా ఎక్కువగా విద్య ఉంటే, ఆ విద్య వాడిలో దుర్గుణంలాగా ప్రవర్తిస్తుంది. ఆ విద్యను బెట్టుకుని వాడు మదంతో ప్రవర్తిస్తాడు. అప్పుడది వాడిలో గుణం కాదు, దుర్గుణము. అట్లానే తపస్సున్నదనుకోండి, వాడు గొప్పగా దేని గురించైనా తపించగలడు, ఆలోచించగలడు. అటువంటి వాడిలోని తపస్సు ఒకవేళ సత్పురుషుడిలో ఉంటే అది ఆ తపస్సు గుణంగా ప్రవర్తిస్తుంది. ఒకవేళ వాడు అసత్ పురుషుడైతే, అనాత్మ మదంతోటి ఉన్నాడు, మన్యువుతోటి ఉన్నాడంటే అదే తపస్సు వాడిలో దుర్గుణంగా ప్రవర్తిస్తుంది. మన
అసురులందరూ, రాక్షసులందరూ గొప్ప గొప్ప తపస్సులు చేస్తారు. ఏమి లాభము? ఆ గొప్ప తపస్సులన్నీ మంచి జరిగేందుకు గాదు. వాడికి గాని, పరులకు గాని, ప్రపంచానికి గాని మంచి కోసం కాదు. అందరిని చెడగొట్టడం కోసమే వాళ్ళు తపస్సులు చేస్తారు. పక్కన వాళ్ళని చంపేయడం కోసమో, నేనే బాగుండాలి, వేరే వాళ్ళు ఉండకపోవడమో అట్లాంటి వాటి కోసం వాళ్ళు చేసే తపస్సులు పనికొస్తాయి. అట్లానే డబ్బున్నదనుకోండి, సత్పురుషులలో ఒకవేళ డబ్బుంటే, అది గుణంగా ప్రవర్తిస్తుంది వాడిలో. అసత్పురుషుడిలో ధనముంటే, ధనాభిమానంతో వాడు దుర్గుణంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. గొప్ప వపుహు శరీరం ఉన్నదనుకోండి, అందం ఉన్నదనుకోండి, సత్పురుషులలో అందం ఉంటే అది కూడా బానే ఉంటుంది. అసత్పురుషులు ఎంత అందంగా ఉన్నా వాళ్ళు ద్విగుణంగానే ఉంటారు. అట్లానే వయస్సున్నదనుకోండి, సత్పురుషులలో వయస్సుంటే దానితో వాడికి, పక్కన వాడికి మంచి జరిగేలాగా చూస్తాడు వాడు. అది వాడిలో గుణంగా ఉంటుంది. ఒకవేళ అసత్పురుషుడిలో వయస్సున్నదంటే, ఆ వయస్సుతో వాడింక చెయ్యరాని దుర్మార్గాలుండవు. అది దుర్గుణంగా ప్రవర్తిస్తుంది. సత్పురుషుడిలో మంచి కులమున్నది అంటే, అది వాడికి గుణంగా ఉంటుంది. దుష్పురుషుడిలో, అసత్పురుషుడిలో అదే కులము దుర్గుణంగా ఉంటుంది. కులాభిమానము, జాత్యాభిమానము, వయోభిమానము, రూపాభిమానము, విత్తాభిమానము, తపోభిమానము, విద్యాభిమానము మొదలైన రకరకాల దేహాత్యభిమానాలు అసత్పురుషుడిలో దుర్గుణాలుగా ఉంటాయి. సత్పురుషుడిలో సద్గుణాలుగా ఉంటాయి. ఇప్పుడు ఎవరైతే ఇటువంటి ఉత్తమ గుణాలనే అసత్మార్గంలో ఉండడం చేత దుర్గుణాలుగా మార్చుకుని ఉన్నారో, వాళ్ళు భృత మాన దుర్దశః, మానము, అభిమానాన్ని ధరించి ఉంటారు. వాళ్ళకు దేహాద్యభిమానాలెక్కువ. దుర్దృశః, వాళ్ళ దృష్టంతా చెడిపోయి ఉంటుంది. దానితో వాళ్ళిక్కడ చెప్పినట్టు అనుత్పాదిత దోష దృష్టులు గారు. ఉత్పాదిత దోష దృష్టులు. వాళ్లకు దోష దృష్టి కలగడం వల్ల దృష్టి చెడిపోయి, స్మృతి హతమయ్యే, స్మృతి నశించి, స్తబ్దులై ఎవ్వరికీ లొంగకుండా వాళ్ళు మొండి వాళ్ళలాగా తయారవుతారు. వాళ్ళు భూయసాం ధామ, మహాత్ముల యొక్క పదాన్ని న పశ్యంతిహి, చూడనే చూడలేరు, చేరుకోలేరు. వాళ్ళు వాళ్ళలో ఇవన్నీ ఉంటాయి. గొప్ప విద్య ఉంటుంది, పదవి ఉంటుంది, తపస్సు ఉంటుంది, డబ్బులుంటాయి, డుబ్బులుంటాయి, అన్నీ ఉంటాయి గానీ, వాళ్ళు మహాత్ముల స్థితిని పొందరు. ఎవ్వరు వీడు మహాత్ముడురా అని అనరు. దాంతో వాళ్ళకి ఇంకా కోపం ఎక్కువవుతుంటుంది. దాంతో వాళ్ళకి ఇంకా స్పర్ధలు పెరుగుతూ ఉంటాయి. దాంతో వాళ్ళేం జేస్తారంటే, న ఏతాదృశానాం స్వజన వ్యపేక్షయా గృహాన్ ప్రతీయాత్ అనవస్థిత ఆత్మనాం ఏ అభ్యాగతాన్ వక్రధియా అభిచక్షతే ఆరోపిత భ్రూభిః అమర్షణ అక్షిభిః. వీళ్ళేం చేస్తారు, అభ్యాగతాన్, వాళ్ళ దగ్గరికొచ్చిన వాళ్ళను వక్రధియా, వంకర బుద్ధితో అభిచక్షతే, చూస్తారు. ఆరోపిత భ్రూభిః, కనుబొమ్మలెగరేసి వాళ్ళు వేళాకోళంగా మాట్లాడుతారు. అమర్షణ అక్షిభిః, తట్టుకోలేకుండా కోపాలతో వాటితో చూస్తారు. వక్రపు బుద్ధులతో ఉంటారు. కళ్ళెగరేసి పొగరుగా మాట్లాడుతారు. ఇప్పుడు ఏతాదృశానాం, ఇటువంటి వాళ్ళ గృహాన్, ఇళ్లకు స్వజన వ్యపేక్షయ, మా వాళ్ళు కదా అన్న ఆశతో, అనవస్థిత ఆత్మనాం, వాళ్ళ మనస్థితి సరిగ్గా లేని వాళ్ళ ఇళ్లకు నా ప్రతీయాత్, వెళ్ళరాదు. మీ నాన్నకు బుద్ధి వక్రించి ఉన్నది, అమర్షతో ఉన్నాడు, కళ్ళెగరేసి పొగరుగా మాట్లాడుతాడు, నా వాళ్ళు గదా అని వెళ్ళరాదు అని ఆయన చెప్తూ ఉన్నారు. తథా
अरिभिः न व्यधते सिलीमुखैः सेते अर्दित अङ्गः हृदयेन दूयता श्वानां यथा वक्रधियां दुरुक्तिभिः दिवानिशं तप्यति मर्मताडितः యథా ఏ విధంగానైతే వక్రబుద్ధులతో ఉన్న వాళ్ళ చేత వాళ్ళు మనవాళ్లే కానీ బుద్ధి వక్రించి ఉన్నది ఎక్కువ తక్కువలు చూస్తూ ఉన్నారు. దురుక్తిభిహి వాళ్ళు ఒకవేళ మన మనసులను తప్పింపచేస్తే అటువంటి మాటలకు మనసు దివానిసం, దివా అంటే పగలు, నిశ అంటే రాత్రి, దివానిసం అంటే పగలు రాత్రి, రాత్రి పగళ్ళు వాడింక మనసులో ఎంతో తప్పించిపోతాడు. ఏ విధంగానైతే మనవాళ్ళు నా వాళ్ళు కదా అని అనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏవో సూటిపోటి మాటలన్నీ అని మనల్ని బాధ పెడితే మనసు ఎంత తప్పిస్తుందో అంత తపన తథా అరిభిహి మన శత్రువులున్నారనుకోండి, వాళ్ళు సిలీముఖై నిజంగా బాణాలు, మాటల బాణాలు కాదు, యాక్చువల్ నిజంగా బాణాలు పెట్టి మన హృదయంలో వాళ్ళు పొడిస్తే దాంతో అర్ధిత అంగః శరీరానికి దెబ్బ తగిలి పడి ఉంటే కూడా నా వ్యధతే మనసు అంత బాధపడదు. నా వాళ్ళనుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు వక్రబుద్ధితో అనరాని మాటలు అన్నప్పుడు మనసు ఎంత పరితపిస్తుందో అంత పరితాపము నిజంగా ఎవడైనా మన శత్రువు బాణంతో కొడితే కూడా మన శరీరానికి దెబ్బ తగిలితే కూడా అంత బాధ అనిపించదు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తం త్వం ఉత్కృష్టగతేః ప్రజాపతేః ప్రియా ఆత్మజానాం అసి శుభ్రు సమ్మత అథాపి మానం న పితుః ప్రపత్స్యసే మత్ ఆశ్రయాత్ కః పరితప్యతే యతః. శుభ్రు అంటే అందమైన కనుబొమలు కలిగిన దానా, వ్యక్తం నిజమే, అవును, మీ నాన్నకు నువ్వంటే చాలా ఇష్టము. త్వం నువ్వు ఉత్కృష్టగతేః ప్రజాపతేః ఆ గొప్ప స్థితిలో ఉన్న ప్రజాపతి యొక్క, మీ నాన్న చాలా గొప్ప పదవిలో ఉన్నాడు, అటువంటి వాడికి నువ్వు కూతురువి నిజమే. ఆయనకు ఉన్న ఆత్మజానాం ఆయన యొక్క కూతుర్లు వాళ్ళందరిలోకి కూడా త్వం నువ్వే ఆయనకు ప్రియా అసి ఎక్కువ ప్రియురాలివై ఉన్నావు. ఆయనకు ఇంతమంది కూతుర్లున్నారు, శ్రద్ధ దగ్గర నుంచి స్వధా వరకు 15 మంది ఉన్నారు. వీళ్ళందరి కన్నా కూడా నువ్వంటే మీ నాన్నకి చాలా ఎక్కువగా ఇష్టము, ప్రియము నాకు తెలుసు. సమ్మత ఆయన చేత గౌరవింపబడేదానివి నువ్వు, అవును. కానీ ఇక్కడ విషయం ఏంటంటే నువ్వంటే ఆయనకి ప్రేమ ఉండిండొచ్చు, కానీ నాతో సంబంధం పెట్టుకున్నావు నువ్వు. అథాపి అయినా కూడా, నువ్వు ఆయనకి అత్యంత ప్రియురాలివి అయినా కూడా, పితుః తండ్రి గారి యొక్క మానము అభిమానాన్ని నా ప్రపత్స్యసే నువ్వు పొందవు. అక్కడికి వెళ్తే ఆయన నిన్ను అభిమానంగా చూడడు. ఎందుకు అంటే యతః ఏదైతే మత్ ఆశ్రయాత్ నాతో ద్వేషం పెట్టుకుని కహ ఆయన ప్రజాపతి దక్ష ప్రజాపతి పరితప్యతే చాలా పరితపిస్తున్నాడు. నాతో ఆయన ద్వేషం పెంచుకుని నా పైన అలిగి ఉన్నాడు. ఇప్పుడు నాతో సంబంధం ఉన్న నువ్వు అక్కడికి వెళ్తే ఇదే విషయం గుర్తుపెట్టుకొని నిన్ను కూడా అవమానిస్తాడు, అభిమానించడు. పాపచ్యమానేన హృదా ఆతురేంద్రియః సమృద్ధిః పూరుష బుద్ధి సాక్షిణాం అకల్ప యేషాం అధిరోఢుం అంజసా పదం పరం ద్వేష్టి యదా అసురాః హరిం.
ఆతురేంద్రియః ఇంద్రియాలన్నీ అట్లా తపించిపోతూ ఉంటాయి. ఏవో కోపాలన్నీ పెట్టుకున్నాడు, తపిస్తున్నాడు. ఆ కోపతాపాలతో ఉన్నవాడు పాపచ్చమానేన హృదా ఆయన హృదయమంతా పచనమైపోతుంది. ఆయన గుండెంతా రగిలిపోతుంది నా మీద ద్వేషం పెంచుకుని. సమృద్ధిభిః బాగా ఉద్ధతితో ఉన్నాడాయన. పూరుష బుద్ధి సాక్షిణాం పరమ పురుషుణ్ణి వాళ్ళ బుద్ధిలో సాక్షి మాత్రంగా చూసే వాళ్ళెవరున్నారో, అటువంటి యేషాం వాళ్ళ యొక్క పరంపదం వాళ్ళు పొందే పరమపదాన్ని అంజసా తొందరలోనే అధిరోఢుం అకల్పః అయ్యిన చేరలేడు. ఎవరైతే పరమపురుషుణ్ణి తమ హృత్కమలంలోనే తెలుసుకుంటూ ఉంటారో, అటువంటి పరమపదాన్ని, అటువంటి స్థితిని ఇటువంటి బుద్ధి చేరలేదు. దాంతో ఏం చేస్తాడంటే, ఇంకా అటువంటి వాళ్ళందరినీ ద్వేషించడం మొదలుపెడతాడు. ఎవరైతే ఈయన ప్రాబ్లమ్ ఏంటంటే, విద్య, తపస్సు, విత్తము, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ ఉంటే ఉన్నాయి. కానీ అసత్తును పట్టుకోవడం వల్ల స్మృతి భ్రంశమయ్యి, బుద్ధినాశమయ్యి, సర్వనాశం ఉంటుంది. అటువంటి వాళ్ళు మానాన్ని పట్టుకుంటారింకా. అభిమానం పెంచుకుంటారు. అభిమానం పెంచుకుని దృష్టి నశించి వాళ్ళకు చూపు మందగించి స్తబ్దులై ఉంటారు. భూయసాం ధామ న పశ్యంతి వాళ్లకు మహాత్ముల ధామం తెలియదు. తెలియకపోయేసరికి వాళ్ళకింకా ద్వేషం పెరుగుతుంది. ఇన్ని ఉంటాయి వాళ్ళకు. డబ్బులుంటాయి, దశకాలుంటాయి, అన్నీ ఉంటాయి, పదవులుంటాయి, హోదాలుంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఎవ్వరు వాళ్ళని మర్యాద చూడరు. ఎవ్వరు మహాత్ములను చూసినట్టు వీళ్ళని చూడరు. వాళ్ళకర్థం కాదెందుకో. అన్నీ ఉన్నాయి నాకు. చదువు ఉంది, పదవి ఉంది, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి గానీ, ఏది ఉన్నా సరే, ఎందుకో నన్ను అంత గొప్పగా గౌరవించరు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. దాంతో రగిలిపోతూ ఉంటారు. కోపంతో, అమర్షతో ఉంటారు. ఇంకా అందుకని వాళ్ళు ఆ రకంగా ఆ స్థితిని చేరిన వాళ్ళని, ఆ స్థితిని చేరితే తెలిసే వాడిని అన్నింటిని ద్వేషించడం మొదలుపెడతారు. ఎట్లానైతే అసురులు హరిని ద్వేషిస్తారో, అట్లా వీళ్ళు ఆ స్థితిని ద్వేషిస్తారు. ఆ స్థితిలో తెలియబడే పురుషుణ్ణి ద్వేషిస్తారు. ఆ స్థుతికి చేరే పురుషులను, మహాత్ములను ద్వేషిస్తారు. అటువంటి ద్వేష బుద్ధితో ఉంటారు వాళ్ళు. వాళ్ళు చేరలేరు కాబట్టి, వాళ్ళ దగ్గర ఎన్ని ఉన్నా, డబ్బులున్నా, చదువున్నా, హోదాలున్నా, అందమున్నా, ఐశ్వర్యమున్నా, ఆ ఉన్నత స్థితి పక్కన వాళ్ళని చూసి అందరూ చాలా గొప్పగా గౌరవిస్తారు. నన్నెందుకు గౌరవించరు అన్నది వాళ్ళకర్థం గాదు. ఆ స్థితికి వాళ్ళు ఈ కోపాలతో, తాపాలతో చేరలేరు. దాంతో ఇంకా ద్వేషాలు పెంచుకుంటారు. ప్రత్యుద్గమ ప్రస్రయణ అభివాదనం విధీయతే సాధు మిదః సుమధ్యమే ప్రాజ్ఞైః పరస్మై పురుషాయ చేతసా గుహాశయాయైవ నా దేహాభిమానినే. సాధువులు ఎవరికి నమస్కారం చేస్తారో తెలుసా? బాగా చదువున్నది, తపస్సున్నది, డబ్బులున్నాయి, అందమున్నది, వయస్సున్నది, గొప్ప కులంలో పుట్టాడని చూసి సాధువులు అసత్పురుషులని గౌరవించరు. ఇవన్నీ ఉన్నా లేకపోయినా గూడా సన్మార్గంలో ఉన్న వాళ్ళనే, సన్మార్గంలో ఉన్న సాధు పురుషులు, సత్పురుషులు గౌరవిస్తారు. ఈ కీలకము వీళ్ళకు తెలియదు. అర్థమైనా కూడా దాని గురించి వాళ్ళేమీ చెయ్యలేరు. ఎందుకంటే వాళ్ళలో ఆ సద్గుణం ఉండదు. దాంతో వీళ్ళకు తెలియని విషయము ఎదురుగా ఎవరికో జరుగుతూ ఉంటే చూసి తట్టుకోలేరు. సాధువులేం చేస్తారు? ఓ సుమధ్యమే అందమైన దానా, ఓ సతీ మిదహ వాళ్ళలో ఒకళ్ళనొకళ్ళు సత్పురుషులు మిగిలిన సత్పురుషులను ఒకళ్ళనొకళ్ళు చూసినప్పుడు ప్రత్యుద్గమ లేస్తారు, ఎదురు వెళ్తారు. మంచి వాళ్ళున్నారనుకోండి, సన్మార్గంలో ఉన్నవాళ్ళు, సాధు పురుషులు, సత్పురుషులుంటే అట్లాంటి సత్పురుషులు ఎవరైనా వచ్చినప్పుడు వీళ్ళు లేస్తారు. లేచి ఎదురు వెళ్తారు. వెళ్ళి ప్రస్రయణము, దగ్గర నిలబడ్డము, నమస్కారం చేయడము, అభివాదనము ఇవన్నీ చేస్తూ ఉంటారు. అట్లా విధీయతే జరుగుతూ ఉంటాయి. కాక ఇంకొకటి కూడా జరుగుతుంది. ప్రాజ్ఞులుంటారు, జ్ఞానులు. ప్రజ్ఞానం కలిగిన వాళ్ళేం చేస్తారంటే, ఇంకా మనుషులకి లేచి ఎదురు వెళ్ళి, వాళ్ళ దగ్గర నిలబడి, వాళ్ళని గౌరవించి,
పలకరించి, నమస్కారం చేయడం అవన్నీ చెయ్యరు. వాళ్ళెప్పుడూ వాళ్ళ మనసుల్లోనే, వాళ్ళ చేతస్సులతోటే, చిత్తంలోనే గుహాశయుడై ఉన్న ఏ పరస్మై పురుషాయ పరమ పురుషుడున్నాడో ఆయనకు నమస్కారాలు చేస్తూ ఉంటారు. సన్మార్గంలో ఉన్నవాళ్ళు అటువంటి మంచి వాళ్ళెవరైనా కనిపిస్తే ఎదురేగడము, పలకరించడము, నమస్కారం చేయడము అవన్నీ చేస్తారు. ప్రాజ్ఞులు వాళ్ళ అంతరంగంలో ఉన్న భగవంతుడికి నమస్కారం చేస్తూ ఉంటారు. సాధువులైనా సరే, ప్రాజ్ఞులైనా సరే, దేహాభిమానాలతో ఉన్న వాళ్ళకి చెయ్యరు. అప్పుడెప్పుడో మరి నువ్వు కూడా చేయొచ్చు కదా! మీ మామయ్యే గదా! ఆయనక్కడ యజ్ఞానికొచ్చినప్పుడు నువ్వేం అట్లా బిగ తీసుకొని కూర్చున్నావు. నువ్వు గూడా అందరితో పాటు వెళ్లి నమస్కారం చేసి పలకరించొచ్చు గదా! అని నువ్వు నన్నడగలేదు. కానీ నేనే జవాబు చెప్తున్నాను. అప్పుడు నేనెందుకెళ్ళలేదు అంటే, ఆయన సాధువు గాదు. సాధువులకి ఒకళ్ళొకళ్ళు నమస్కారాలు చేసుకుంటారు, పలకరించుకుంటారు. రెండోది, ఆయన పరమ పురుషుడు గాదు. నేను ప్రాజ్ఞుణ్ణి, సాధువును. కాబట్టి సన్మార్గంలో ఉన్న వాళ్ళకి కావాలంటే ఎదురు వెళ్లి పలకరిస్తాను. లేదా నా చిత్తంలో ఉన్న పరమ పురుషుడికి నమస్కారం చేస్తాను. దేహాభిమానంతో ఉన్నవాడికి నేనెందుకు నమస్కారం చేస్తాను? నేనెవరికి చేస్తానో చెప్తాను విను. ఎందుకు మా నాన్నకు నమస్కారం చేయలేదని నువ్వు అడగకపోయినా చెప్పే బాధ్యత ఉంది గాబట్టి నేను చెప్తున్నాను. ఆయనకి నేనెందుకు లేచి ఎదురు వెళ్లి స్వాగతం చెప్పి, పలకరించి, నమస్కారం చేసి అవన్నీ ఎందుకు చెయ్యలేదు అంటే, సత్వం విశుద్ధం వసుదేవ శబ్దితం యత్ ఈయతే తత్ర పుమాన్ అపావృతః సత్వే చ తస్మిన్ భగవాన్ వాసుదేవః హి అదోక్షజః మే మనసా విధీయతే. సత్వంతో శుద్ధమై ఉన్న చిత్తమేమున్నదో దాన్ని వసుదేవం అన్న శబ్దంతో పిలుస్తారు. యత్ ఏదైతే ఈయతే చెప్పబడుతుందో శుద్ధమైన చిత్తము వసుదేవం అన్న పేరుతో పిలువబడుతుంది. తత్ర అక్కడ అపుమాన్ పరమపురుషుడెవరున్నాడో ఆయన. ఆ విధంగా చిత్తము శుద్ధమై ఉంటే అది అపావృతమై ఉంటుంది. తెరుచుకుంటుంది. కుచ్చితమై అది మనసు ముడుచుకుని పోయి మూసుకుని ఉండదు. మనసు శుద్ధమవుతూ ఉంటే సత్వంతో అది వికసిస్తూ ఉంటుంది. అది తెరుచుకుంటే అందులో పరమ పురుషుడుంటాడు. ఆ సత్వే, ఆ సత్వంతో శుద్ధమై ఉన్న తస్మిన్ ఆ చిత్తంలో భగవంతుడు. ఆ వసుదేవంలో ఉన్నవాడు వాసుదేవుడై ఉంటాడు. ఆయన అధోక్షజుడు. అక్షజములకు, ఇంద్రియాలకు తెలియబడేవాడు కాదు. ఆయనను నేను మనసా ఆరాధిస్తూ ఉంటాను. అటువంటి వాణ్ణి, వాసుదేవుణ్ణి చూస్తూ ఉన్న నేను, వాసుదేవుణ్ణి ధ్యానిస్తున్న నేను, దేహాభిమానంతో ఉన్న ఈయనకు నమస్కారం చేయడం అన్నది జరిగే పని కాదు. అందుకని చెయ్యలేదు. తత్తే నిరీక్ష్యః న పితా అపి దేహకృత్ దక్షః మమ ద్విట్ తత్ అనువ్రతాః చయే యః విశ్వసృక్ యజ్ఞగతం వరోరు మాం అనాగసం దుర్వచసా అకరోత్ తిరః. తత్ కాబట్టి ఓ వరోరు, అందమైన దానా సతీ, ఆ దక్షుడు దేహకృత్, నీకు దేహాన్నిచ్చిన తండ్రే అయ్యుండొచ్చు. నీకు బయోలాజికల్ ఫాదర్ అయ్యుండొచ్చు. నీకు పితా అపి తండ్రి అయినా కూడా, దేహాన్నిచ్చిన తండ్రి అయినా కూడా, నా నిరీక్షః నువ్వు చూడదగినవాడు కాదు. నువ్వు వెళ్ళి ఆయన దగ్గరికి పలకరించి ఆయనతో మాట్లాడి అవన్నీ చేయవలసిన అవసరం లేదు. దానికి ఆయన తగినవాడు కాదు. పైగా మమ ద్విట్, నన్ను ద్వేషించేవాడు నీ తండ్రి అయినా కూడా చూడవలసిన అవసరం లేదు. ఎవరైతే తత్ అనువ్రతాః అంటే మా నాన్నని కాదు కానండి, మా నాన్నతో పాటు ఉన్నవాళ్ళున్నారు. ఆ ఉత్సవానికొచ్చిన వాళ్ళందరూ, మా అక్కయ్యలు వాళ్ళందరూ, వాళ్ళని చూడ్డానికెళ్తాను అంటే, ఆయనను అనుసరించిన వాళ్ళని కూడా చూడవలసిన అవసరం లేదు.
యహ ఎవరైతే విశ్వసృక్ యజ్ఞగతం ప్రజాపతుల యజ్ఞానికి వెళ్ళిన మాం నన్ను అనాగసం ఏ పాపము లేని వాణ్ణి పరిశుద్ధుణ్ణి దుర్వచస దుర్వాక్కులతో తిరహ అకరోత్ తిరస్కరించాడో అటువంటి నా ద్వేషిని ఆయన అనుచరులను నీకు తండ్రి అయినా సరే నీకు జన్మనిచ్చిన పిత అయినా కూడా చూడవలసిన పని లేదు. యది వ్రజిష్యసి అతిహాయ మద్వచః భద్రం భవత్యాః న తతః భవిష్యతి సంభావితస్య స్వజనాత్ పరాభవః యదా సహ సత్యః మరణాయ కల్పతే. యది ఒకవేళ మద్వచః నా మాటలను అతిహాయ అతిక్రమించి వ్రజిష్యసి వెళ్ళావంటే తతః ఇంకప్పుడు అక్కడ భవత్యాః భద్రం న భవిష్యతి నీకు భద్రం కలగదు, నీకు హాని కలుగుతుంది. సంభావితస్య ఎవరైతే మర్యాద కలిగిన వాడో సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాడు ఎవడైనా ఉంటే ఆత్మాభిమానం ఉన్నవాడు ఉంటే అటువంటి వాడికి స్వజనాత్ తన స్వజనుల దగ్గర నుంచే పరాభవం కలిగిందంటే ఇంకా అప్పుడు సహవాడు సద్యః వెంటనే మరణాయ కల్పతే మృత్యువు పాలవుతాడు. మన బంధువులే మనల్ని అవమానిస్తే అది చావుతో సమానము. నువ్వు అక్కడికి వెళ్తే నీకు అభిమానం కనిపించదు, దొరకదు, నీకు అవమానమే కలుగుతుంది. ఆత్మాభిమానం కలిగిన వాళ్లకు స్వజనుల చేత కలిగే అవమానము మృత్యు సమానము. నీకు భద్రం కలగదు, వద్దు వెళ్ళొద్దు అని ఆయన చెప్పారు. ఇది శ్రీమద్ భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కందే సతీరుద్ర సంవాదే తృతీయోధ్యాయ సంపూర్ణం. ఇంకప్పుడేం జరిగింది అన్న విషయము 4వ అధ్యాయంలో మన మైత్రేయ మహర్షి చెప్తూ వస్తారు. మనము వచ్చే వారం కలిసి కూర్చుని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాటికి ఇక్కడికి ఆపుదాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.